టచ్ చేసి చూడంటున్నారు బీజేపీ కాంగ్రెస్ నేతలు. బీజేపీ ఎమ్మెల్యేలను టచ్ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కూలటం ఖాయమని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి హెచ్చరించారు. అయితే ఆయనకు అదే రేంజ్లో కౌంటర్ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. మా ఎమ్మెల్యేల గురించి మాట్లాడేంత స్థాయి నీది కాదు వెంకటరెడ్డి. వెంకటరెడ్డిని మధ్య భ్రమించి మాట్లాడుతున్నావు. ముందు నీ భువనగిరి ఎంపీ గెలిపించుకో. దమ్ముడి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. భువనగిరిలో మా ఎంపీ 2 లక్షల మెజార్టీతో గెలుస్తున్నాడు. నీ ఎంపీని గెలిపించు నీకు చేత కాదు. నీ తమ్ముడితో చక్కెత నీకు చేత కాదు. 8 మంది ఎమ్మెల్యేల గురించి మాట్లాడతావా? బిడ్డ, మా ఎమ్మెల్యేని ముట్టి చూడు. మాకు ఒకవేళ మేమనుకుంటే మేమే మీలాగా గేట్లు ఓపెన్ చేస్తే 48 గంటలు పట్టదు బిడ్డ మీ ప్రభుత్వం కూలిపోవడానికి. నిన్నటి దాకా చాలా మంది నాయకులు వాడినరు. ఇవాళ కొత్తగా వీళ్ళది గానం శురువైంది. రాని చూద్దాం. కాంగ్రెస్ టచ్ చేసి చూడమనండి. ప్రజలతో ఎన్నికబడ్డ ప్రజాపాలన, ఎన్నికై 100 రోజుల్లోనే అనేక కార్యక్రమాలు తీసుకొని పోతున్న ప్రభుత్వం. చేతనైతే ప్రజల దగ్గరకు 10 సంవత్సరాల్లో మేమేం చేసినాం? కేంద్రం నుంచి విభజన హామీలు అమలు చేసినామా? తెలంగాణ ఏర్పాటు మీద ప్రధానమంత్రి స్వయంగా తెలంగాణ ఏర్పాటు పట్ల అవహేళనగా మాట్లాడితే అది తప్పు అని చెప్పగలిగే ధైర్యం, మగతనం ఉందా? అవన్నీ లేకుండా ఊరికేనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశం మీద మాట్లాడితే అది వాళ్ళకే తెలుసు.